శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో నివాళ ఛానల్. మేషరాశి వారి అసలు స్వభావం ఏంటి, రహస్యాలు, విజయ రహస్యాలు, వారికి సరిపడే రంగులు, వృత్తులు, వ్యాపారాలు, ప్రేమ, కుటుంబ జీవితం, దాంపత్య జీవితం, సంతాన సంబంధమైన విషయాలు, విదేశీయానం, ఆరోగ్యం, ఇలా అదృష్ట రంగులు, సంఖ్యలు. ఒక రకంగా చెప్పాలంటే ఈ వీడియో ఏంటంటే 100% సంపూర్ణ జాతకం అని చెప్పొచ్చండి మేషరాశి వారికి. సో కాబట్టి చివరిదాకా చూడండి, మీకు చాలా ఉపయోగపడిన విషయాలు ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నామండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం రాశి బచక్రంలోనే మొదటి రాశి అయిన మేషరాశి వారి గురించి చాలా లోతుగా కానీ సులభంగా అర్థమయ్యే విధంగా మనం తెలుగు భాషలో మనం చర్చించుకుందామండి. సాధారణంగా మేషరాశి అంటే కోపం ఎక్కువ, మొండితనం ఎక్కువ అని మాత్రమే మనం వింటూ ఉంటాం కదా సహజంగా. కానీ నిజంగా వాళ్ళ అసలు స్వభావం ఏంటి, వారి జీవిత రహస్యాలు ఏమిటి, ఎందుకు మేషరాశి వారు త్వరగా కోపడతారు, అదేవిధంగా అంతే వేగంగా క్షమాగుణం కూడా కలిగి ఉంటారు, ఏ చదువుల్లో, ఏ ఉద్యోగాల్లో, ఏ వ్యాపారాల్లో రాణిస్తారు, ప్రేమ, వివాహం, డబ్బు, ఆరోగ్యం, ఇన్ని విషయాల్లో మేషరాశి వారిని ఎలా అర్థం చేసుకోవాలి అనేది మనం చూద్దామండి. ఈ వీడియో ముగిసేసరికి ఏదైతే మేషరాశి వారు ఉంటారో వారందరూ కూడా ఇది నిజంగా నా మనసులో ఉన్నదే, దాన్ని ఇంత క్లియర్గా మొదటిసారి చెప్పారు అని మీకు కనుక అనిపిస్తే ఈ వీడియో యొక్క ఉద్దేశం, లక్ష్యం మాకు నెరవేరినట్టు. ఒక చిన్న గమనిక ఏంటంటే, ఈ విశ్లేషణ మొత్తం మీద వేద జ్యోతిష్యం ఆధారంగా, ప్రత్యేకంగా చంద్ర రాశి ఆధారంగా, అంటే మూన్ సైన్ బేస్డ్గా చెప్పబోతున్నానండి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జీవితంలో లగ్నం, నవాంశ, దశలు, అంతర్దశలు, గ్రహ బలాలు, యోగాలు, శని, గురు, రాహు, కేతు, ఈ పెద్ద గ్రహాల యొక్క స్థానాలు, ఇవన్నీ కలిసి చూసినప్పుడే మొత్తంగా ఫైనల్ ఫలితాలు అనేవి వ్యక్తిగతంగా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోని భయపడటానికి కాదు, మీ యొక్క స్వభావాన్ని తెలుసుకొని దాన్ని ఒక మంచి డైరెక్షన్లో మార్చుకోవడానికి ఒక గైడ్లా తీసుకోవాలని భావిస్తున్నాను. మేషరాశికి అధిపతి కుజుడండి. సహజ చక్రంలో మేషరాశి అనేది మొదటి రాశి. కుజుడు అంటేనే శక్తి, ధైర్యం, ఫైటింగ్ నేచర్, ఒక సాహసము, స్పోర్ట్స్, స్ట్రగుల్ అవ్వటం అంటే కష్టనష్టాలకు గురి కావటం, చర్య అంటే యాక్షన్స్, ఇవన్నీ ఉంటాయండి. కుజుడు కనుక బలంగా ఉంటే, జాతకంలో దుష్టగ్రహాల ప్రభావం లేకుండా ఫ్రెండ్లీ హౌస్లో కానీ బలమైన రాశిలో కానీ ఉంటే ఆ మనిషి జీవితంలోని కష్టాలకు భయపడకుండా ఎదుర్కొంటాడండి. తనకు నచ్చిన లక్ష్యం వైపు పూర్తిగా దూసుకుపోతాడు. అదే కుజుడు కనుక బలహీనంగా ఉన్నాడు అనుకోండి, రాంగ్ డైరెక్షన్లో కనుక వారి యొక్క కోపము, అనవసరమైన గొడవలు, యాక్సిడెంట్స్, ఇంపల్సివ్ డెసిషన్స్, ఇలాంటివన్నీ కనపడుతుంటాయి తీసుకోవడం వారి లైఫ్లో. అందుకనే మేషరాశి వారికి జీవితంలో కుజుడి బలం, ఆయన యొక్క స్థానం అది చాలా కీలకంగా ఉంటుందండి. జనరల్గా చెప్పాలంటే మేషరాశి వాళ్ళు లోపల ఫుల్ ఛార్జ్ బ్యాటరీ లాంటి వారండి. ఆ బ్యాటరీని ఎక్కడ ఉపయోగిస్తున్నారో అదే వారి జీవిత డైరెక్షన్ని నిర్ణయిస్తుందని చెప్పవచ్చు. ఇది ఒక అగ్నితత్వ రాశి, ఒక చర రాశి, ఒక పురుష రాశి అని చెప్పవచ్చు. మేషరాశి అగ్నితత్వ రాశి అని చెప్పుకున్నాం కదా. మేషరాశి వ్యక్తిలో కూడా ఒక ఫైరీ నేచర్, ఒక అగ్ని శక్తి అనేది ఉంటుంది. ఇది ఒక చర రాశి, ఇది మూవింగ్ సైన్, స్థిరంగా ఉండలేని స్వభావం. పరిస్థితులను బట్టి కూడా వాళ్ళు మూవ్ అవుతూ ఉంటారు. ఒకే పని, ఒకే రొటీన్, ఒకే స్థితి, ఇవి ఎక్కువ కాలం వాళ్ళు టాలరేట్ చేయటం అనేది మేషరాశి వారి మనసుకు కష్టమైందిగా చెప్పవచ్చండి. అలాగే ఇది ఒక మేల్ సైన్ అంటే పురుష రాశి అని చెప్పుకున్నాం కదా. యాక్టివ్, అవుట్ గోయింగ్, డైరెక్ట్ నేచర్ అనేది ఉంటుందండి. కాబట్టి మేష రాశి వారు సూటిగా మాట్లాడే టెండెన్సీని, స్వభావాన్ని కలిగి ఉంటారు. ముందుగా నిర్ణయం తీసుకునే ఒక టెండెన్సీ ఉంటుంది వారికి. ఏ పని చేసినా ఫుల్ ఎనర్జీతో చేయాలనే స్వభావం కలిగిన వారు ఈ యొక్క మేషరాశి వారు. అది స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరేనండి. మనం కనుక నక్షత్రాల వారిగా చూస్తే మేషరాశిలో అశ్విని 4 పదాలు, భరణి 4 పదాలు, కృతిక 1వ పదం, 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. సో ఒక్కొక్కటిగా మనం చూద్దామండి. అశ్విని నక్షత్రం 0 degrees నుంచి 13.20 degrees వరకు కూడా ఉంటుందండి. భరణి 13:20 నుంచి 26:40 వరకు ఉంటుందండి. కృతిక అనేది 26:40 నుండి 30 degrees వరకు ఉంటుంది. అంటే అసలు అశ్విని గురించి చెప్పాలంటే వేగం అండి, ఒక హీలింగ్ అంటారు. అశ్విని నక్షత్రం వారి చేతితో కనుక మెడిసిన్స్ ఇస్తే త్వరగా హెల్త్, అనారోగ్యం నుంచి కోలుకుంటారని చెప్పవచ్చు. భరణి అంటే డిసిప్లైన్, ఒక కార్మిక్ ట్రూత్. కృతిక అంటే కటింగ్ ట్రూత్, ప్యూరిఫికేషన్. అసలు మేషరాశి వారి వ్యక్తిత్వం ఏంటంటే, మేషరాశి వారు చాలా యాక్టివ్ అని చెప్పుకున్నాం. ఏ ఒక పనిని మొదలు పెట్టాలని కనుక అనిపిస్తే కనుక ముందుగా యాక్షన్, తర్వాతనే థింకింగ్ అండి, ఇలా ఉంటుంది వాళ్ళు.
సో వారి యొక్క మైండ్ సెట్ అనేది అలా ఉంటుంది. మాట్లాడే తీరు కనుక చూస్తే ఒక మాటలో చెప్పాలంటే మనసులో ఏముంటుందో నోట్లో అదే చెప్పేస్తూ ఉంటారండి. డిప్లొమాటిక్గా ఒకలా వెనకల ఒకలాగా ఉండలేరు వారు. వారి యొక్క ప్రవర్తన ఎట్లా ఉంటుందనంటే మొత్తం రోజంతా ఏ పని లేకుండా కూర్చోవటం అనేది వాళ్ళకు చాలా కష్టమైన పని. ఎప్పుడు ఏదో ఒక పని, ఏదో ఒక మూమెంట్, ఏదో ఉత్సాహం అనేది వీరికి బాగా అవసరం. వీరి యొక్క ఆత్మవిశ్వాసం, ధైర్యం గురించి చెప్పాలంటే ఒక సమూహంలో ఉన్న, ఒక ఆఫీస్లో ఉన్న, కుటుంబంలో ఉన్న ఎప్పుడున్నా సరే ఎప్పుడు కూడా ఒకరు ముందుకు వచ్చి లీడ్ తీసుకోవాలి అన్నప్పుడు మేషరాశి వ్యక్తి సహజంగా ఆ స్థానం తీసుకోవడానికి రెప్పపాటులో సిద్ధమవుతాడండి. నిజాయితీ గురించి కనుక మాట్లాడితే తమ గురించి, ఇతరుల గురించి సూటిగా నిజం చెప్పే నేచర్ కలిగి ఉంటారు వీళ్ళు. ఇది చాలా గొప్ప గుణమే, కానీ ఇతరులకు ఏంటంటే కాస్త ఇది షార్ప్గా అనిపించవచ్చండి. వీరి కోపాన్ని కనుక చూస్తే ఒక ఫ్లాష్ ఫైర్ లాంటిది, ఒక్కసారిగా రగిలిపోతుంది, అదే వేగంగా చల్లారిపోతుంది కూడా. దీనివల్ల సమస్య ఏంటంటే వాళ్ళ కోపం తగ్గిపోయాక ఎదుటివారి హృదయంలో వారి యొక్క మాటల గాయం ఇంకా ఉండిపోతుంది. నాయకత్వం విషయంగా చూస్తే భయం ఉన్న చోట బహుశా ముందుగా అడుగు పెట్టేవారు వీరేనండి మేషరాశి వారు. వీరి మొండితనం గురించి మాట్లాడితే తమ నిర్ణయంపై నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల స్టబ్బన్గా కనిపిస్తూ ఉంటారు వీరు చాలా రిస్కీ పనులు, సాహసంతో కూడిన పనులు చేస్తూ ఉంటారు. కొత్త ప్రదేశాలు, కొత్త పనులు, కొత్త ప్రయోగాలు, ఈ అన్నిటికీ కూడా వీళ్ళు ఎస్ చెప్పడానికి అధికంగా మొగ్గు చూపుతారు ఈ యొక్క మేషరాశి వారు అని చెప్పవచ్చు. వీరి యొక్క ఎమోషన్స్, ఒక భావోద్వేగాలు ఎలా ఉంటాయంటే బయటికి ధైర్యంగా, బోల్డ్గా కనిపించి లోపల మాత్రం చాలా సెన్సిటివ్గా ఉండేవారండి. వీరికి సహాయం చేసే గుణం ఎలా ఉంటుందంటే తమకు నచ్చిన వాళ్ళ కోసం కష్టకాలంలో ముందుగా పరిగెత్తే టైపు ఈ యొక్క మేషరాశి వారు. ఇప్పటి వరకు మనము మేషరాశి వారి బేసిక్ స్వభావం గురించి చూసాం కదా. ఇప్పుడు చాలా మందికి అంతగా తెలియని డైలీ లైఫ్లో కనిపించే ఆసక్తికరమైనటువంటి రహస్యాల గురించి కూడా కాస్త మాట్లాడుకుందాం. రహస్యాలు అంటే ఇన్ ద సెన్స్ వారి గురించి ఇంకా డీప్గా అనుకోవచ్చు అండి. అసలు వీరు ఏ చదువులో రాణిస్తారు ఎడ్యుకేషన్ పరంగా అన్నది మొదటిగా చూద్దామండి. సాధారణంగా లాజిక్, ప్లానింగ్, యాక్షన్ ఉన్న సబ్జెక్టుల్లో వీళ్ళు బాగా రాణిస్తారని చెప్పవచ్చు అండి. ఎందుకంటే మేషం అంటే దూకుడు, ఆవేశం అని చెప్తూ ఉంటాం, ఎనర్జీ అని చెప్తూ ఉంటాం కదా. మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఫిజికల్ ఎడ్యుకేషన్లో కానీ, మేనేజ్మెంట్ కానీ, లీడర్షిప్ కోర్సులలో ఇవన్నీ కూడా ఈ యొక్క మేషరాశి వారికి దగ్గరగా ఉంటాయి ఈ కోర్సులు చదువు అనేది. మరి ఉద్యోగ పరంగా చూసినప్పుడు మేషరాశి వారికి సరిపడే ఉద్యోగాలు, జాబ్స్, ప్రొఫెషన్ ఏముంటాయి అంటే డిఫెన్స్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, పోలీస్. అంటే ధైర్యము, డిసిప్లైన్ మరియు యాక్షన్ ఉన్న రంగాలు వీరికి సరిపోతాయండి. ఫైర్ సర్వీసెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పనికొస్తుంది. ఎమర్జెన్సీలో వర్క్ చేసే జాబ్స్ అయినటువంటి ఈ యొక్క ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ప్రాజెక్టు, సైట్ వర్క్స్ ఇలాంటివి కూడా. లీడర్షిప్ ప్లానింగ్ చేసే ఉద్యోగాలు కూడా బాగుంటాయి. మెడికల్గా చూస్తే ప్రత్యేకంగా సర్జరీ, కుజుడు సర్జరీ కారకుడు, ఎమర్జెన్సీ కేర్ ఏమైనా ఉంటే అలాంటిది కూడా. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే ఐఏఎస్, ఐపీఎస్ టైప్ సేవలు కూడా వీరికి వస్తాయండి. ధర్మం 9వ అధిపతి గురుడు కాబట్టి న్యాయం, లా అండ్ ఆర్డర్ కూడా మనకు వస్తాయి. స్పోర్ట్స్, కోచింగు, ఫిట్నెస్ ట్రైనింగు, ఐటీ, టెక్నికల్ టీమ్ లీడ్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, వీటిలో కామన్గా ఏముంటుంది సహజంగా చెప్పాలంటే వీటన్నింటిలో కూడా ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక డెసిషన్ మేకింగ్, ఒక ధైర్యం, ఒక కరేజ్, ఇవన్నీ కూడా మేషరాశి వ్యక్తి అనే వారికి కొత్త జీవం పోసే రంగాలని చెప్పవచ్చు. వ్యాపార పరంగా చూస్తే బిజినెస్ ఫీల్డ్స్ ఏం సూట్ అవుతాయంటే ఉద్యోగాల కంటే కూడా వ్యాపారాలకు ఇష్టపడే మేషరాశి వాళ్ళు చాలామంది ఉంటారండి. వారికి సూట్ అయ్యే కొన్ని వ్యాపారాలు ఏముంటాయి అంటే కన్స్ట్రక్షన్ కావచ్చు, రియల్ ఎస్టేటు, ఎందుకంటే భూకారకుడు కుజుడు, ధరణీపుత్రుడు, కాంట్రాక్ట్స్, ట్రాన్స్పోర్టు, లాజిస్టిక్స్, ట్రావెల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, క్యాటరింగు, జిమ్ము, ఫిట్నెస్ సెంటర్స్, స్పోర్ట్స్ అకాడమీస్ కావచ్చు, సెక్యూరిటీ ఏజెన్సీస్, సీసీటీవీ, సేఫ్టీ సొల్యూషన్స్, టెక్నికల్ టెక్ స్టార్ట్అప్ ఏవైనా ఉన్నా, కొత్త అంటే న్యూ ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్ అన్నీ కూడా మేషరాశి వారికి సరిపోతాయి. మరి డబ్బు, సంపాదన, ఖర్చు వీటి గురించి కనుక మాట్లాడితే వీరి సంపాదన అనేది అంటే ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వ్యక్తి కనుక పనిలోకి దూకితే ఒకసారిగా పెద్ద మొత్తాలు సంపాదించే సాధ్యత అనేది పాసిబిలిటీస్ ఉంటాయండి. వీరి ఖర్చు ఎట్లా ఉంటుందంటే వీరికి కనుక బోర్ అనిపించినప్పుడు, మూడ్ మార్చుకోవాలని అనిపించినప్పుడు కొద్దిగా షాపింగ్ చేయడము, గ్యాడ్జెట్స్ కొనటము, బయటికి బయటికి వెళ్ళడం చేస్తూ ఉంటారు. ఇలా ఇంపల్సివ్ ఖర్చులు అనేవి చేసే స్వభావం కలిగి ఉంటారు మేషరాశి వారు. మరి పొదుపు గురించి కనుక మాట్లాడితే 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో నెల చిన్న చిన్న సేవింగ్స్ హ్యాబిట్స్ మొదలు పెడితే 30 ఏళ్ళ తర్వాత వారి ఫైనాన్షియల్ లైఫ్ అనేది బాగా స్టేబుల్ అవుతుందండి, స్థిరంగా ఉంటుంది. ప్రేమ, వివాహం, సంబంధ బాంధవ్యాల గురించి మాట్లాడితే
మేషరాశి వ్యక్తి కనుక ప్రేమలో పడితే పూర్తిగా ఆల్ ఆర్ నథింగ్గా ప్రేమిస్తాడు. డైరెక్ట్గా చెప్పే నేచర్ ఉంటుంది, లాయల్టీ ఎక్కువగా ఉంటుంది. వీరి పంచమాధిపతి రవి, మేషరాశికి అధిపతి కుజుడు, కుజు రవి మిత్రులు, రెండు ఫైరీ ప్లానెట్స్ అనమాట. కాబట్టి కొన్నిసార్లు మిస్అండర్స్టాండింగ్స్, ఈగో క్లాసెస్ హ్యాండిల్ చేయటం కనుక నేర్చుకుంటే వీరి ప్రేమ అనేది బలపడుతుందండి. వివాహ విషయంలో కనుక చూస్తే సహజంగా 24 నుండి 30 మధ్య వివాహానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరి యొక్క జీవిత భాగస్వామి స్వభావం ఏ విధంగా ఉంటుందనంటే 7వ అధిపతి శుక్రుడు కాబట్టి కాము, బ్యాలెన్స్డ్, కౌన్సిలింగ్ టైప్ ఉంటారు. అంటే అలాంటి పార్ట్నర్ కనుక అయితే మేషరాశి వ్యక్తికి సపోర్టివ్గా ఉంటారండి. మొదటి సంవత్సరాల్లో మ్యారేజ్ అయిన కొత్తలో కొంత పోట్లాట, ఫైట్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఎక్కువగా ఉండవచ్చు. తర్వాత మెచ్యూరిటీతో వారి యొక్క సంబంధం అంటే ఒక బంధం అనేది డీప్ అవుతుందని చెప్పవచ్చు. జీవిత భాగస్వామి చూడడానికి చక్కగా ఉండే అవకాశం ఉంది. పిల్లల విషయానికి వచ్చే వరకు మేషరాశి వారికి సంబంధించి చాలామంది వారి పిల్లల విజయాల ద్వారా, వారి స్థిరమైన స్థానం ద్వారా సొసైటీలో ఒక పేరు పొందే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే 5వ స్థానాధిపతి రవి కుజులు మిత్రులు కోణంలో ఉంటారు కాబట్టి తండ్రిదండ్రులతో సంబంధంలో తండ్రి ద్వారా డిసిప్లిన్ వస్తుంది, తల్లి ద్వారా ఎమోషన్ అండ్ కేర్ అనేది వీరికి లభిస్తుందండి. వీరి సంతానానికి సంబంధించి ఇవన్నీ కూడా మెల్లిమెల్లిగా నెమ్మదిలో లైఫ్లో వస్తాయని చెప్పవచ్చు. చిన్నప్పుడే బాధ్యతలు, ఎర్లీ స్ట్రగుల్స్ అనేది ఎదుర్కోవలసిన వచ్చే మేషరాశి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తర్వాత లైఫ్లో మిగతా వాళ్ళకంటే స్ట్రాంగ్గా ఉంటారండి, ఉండబోతారు. విదేశాల గురించి మాట్లాడితే విదేశీ గురించి జాతకంలో కనుక వారికి విదేశ యోగాలు ఉంటే 9, 12 భావాలు, అదేవిధంగా గురు రాహు సంబంధం కనుక ఉంటే 9th, 12th హౌస్కి, సో సహజంగానే అక్కడ వాళ్ళు పెద్ద సాహసంతోనే విజయాలు సాధిస్తారని చెప్పవచ్చు. ఫారిన్ జాబ్స్ కావచ్చు, ఆన్ సైట్ ప్రాజెక్టు కావచ్చు, కొంతమంది పూర్తి సెటిల్మెంట్ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా వ్యక్తిగత జాతక బలం మీద ఆధారపడి ఉంటాయండి. మేషరాశి స్వభావం ఎలా ఉంటుందంటే కొత్త దేశం, కొత్త ప్రాంతం, కొత్త భాష, కొత్త సొసైటీ ఇవన్నీ యాక్సెప్ట్ చేయడానికి ఒక ధైర్యము, కరేజ్ ఇస్తుందండి. ఎందుకు ఫైరింగ్ నేచర్ కాబట్టి. ఆరోగ్యపరంగా చూస్తే మేషరాశి వారికి సంబంధించి మేషరాశి వ్యక్తుల్లో తలకు సంబంధం, ముఖానికి సంబంధం, బీపీ, అసిడిటీ, యాక్సిడెంట్స్, ఏదైనా కటింగ్ అవటము, బర్న్స్ అంటే కాలటము, ఇలాంటి థీమ్స్ అనేవి సహజంగా ఎక్కువ కామన్గా కనిపిస్తూ ఉంటాయి. సలహా ఏంటంటే యాంగర్ కంట్రోల్, కోపము నియంత్రించుకోవటం, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం. కుజుడు మ్యాసివ్ ఎనర్జీని కనుక పాజిటివ్గా ఖర్చు పెడితే సో పాజిటివ్గా ఉంటుంది. ప్రాపర్ వార్మప్ చేసుకోవటం, డ్రైవింగ్లో డిసిప్లిన్గా ఉండటము, మొబైల్స్ ఇలాంటివి వాడకుండా టైంకి హెల్త్ చెకప్స్ చేయించుకోవడం చాలా అవుతాం. ఆహార పరంగా చూస్తే స్పైసీ మరియు హాట్ ఫుడ్ను కొంత మోడరేట్లో పెట్టుకోవాలి. ఎక్కువ నీళ్లు, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండాలి. అగ్నితత్వ రాశి కదా, వాటర్ బాగా తీసుకోవాలి. కూలింగ్ ఫుడ్ అంటే సహజంగా బటర్ మిల్క్, కుకుంబర్ ఇలాంటివి ఎక్స్ట్రా తీసుకోవాలండి. లేట్ నైట్ హెవీ ఫుడ్ తీసుకోవడం అవాయిడ్ చేయాలి, డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఈ విధంగా మీరు కనుక ఫుడ్ అండ్ హెల్త్ని కనుక మంచిగా బ్యాలెన్స్ చేస్తే మీ యొక్క మేషరాశికి సంబంధించిన ఫైర్ పాజిటివ్గా పనిచేస్తుందని చెప్పవచ్చు అండి. మేషరాశి వారి సెటిల్మెంట్ కనుక వస్తే ఏజ్ పరంగా చూస్తే 20 to 25 ఎలా ఉంటుందంటే ట్రయల్ అండ్ ఎర్రర్ పీరియడ్ అండి. వీళ్ళకి జాబ్ చేంజ్లు ఉంటాయి, లవ్లో ఎక్స్పెరిమెంట్లు ఉంటాయి. 26 నుంచి 30 మధ్యన కెరీర్ ట్రాక్ అనేది ఫిక్స్ అయిపోతుంది. మ్యారేజ్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 31 నుంచి 31 మధ్య స్టెబిలిటీ అంటే స్థిరత్వం వస్తుంది, బాధ్యతలు ఎక్కువగా పెరుగుతాయి, ప్రాపర్టీ మొదలైనవి కొనుక్కునే అవకాశాలు ఉంటాయి. 36 నుండి 42 సంవత్సరాల వయసులో లీడర్షిప్ ఉంటుంది, అచీవ్మెంట్స్ అనేవి పీక్ స్టేజ్కి వెళ్తాయి. 43 తర్వాత జ్ఞానము, విజ్డెన్స్, గైడెన్స్ అనేది ఉంటుంది, ఆధ్యాత్మికంగా కోరుకుంటారు. ఇవన్నీ కూడా రాశిని బట్టి జనరల్గా చెప్తున్నామండి. బట్ చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్ ఆల్సో. మేషరాశి వారికి సంబంధించిన అదృష్ట రంగులు, సంఖ్యలు వీటికన్నా చూస్తే దేవతలు ఇవన్నీ చూస్తే రంగులు ఏ ఫేవరబుల్గా ఉంటాయో రెడ్ కలర్, గులాబీ, ఆరెంజ్, ఎల్లో అంటే పసుపు, స్కై బ్లూ ఇవి అద్భుతంగా పనిచేస్తాయండి. ఫేవరబుల్ సంఖ్యలు 1, 3, 7, 9 బాగా పనిచేస్తాయి. వారాలు వచ్చే వరకు సోమవారం, మంగళవారం, గురువారం అద్భుతంగా పనిచేస్తాయి. జాతి రత్నాలు, జెమ్ స్టోన్స్ ధరించాలి అంటే కెంపు పనికొస్తుంది. కుజుడి బలం కోసం చూస్తే రాశి మరియు అష్టమాధిపతి కాబట్టి జాతకం చూసిన తర్వాత డిసైడ్ చేయబడతాయండి. సో అందుకనే పూర్తిగా వ్యక్తిగత జాతకాన్ని ఒక నిపుణుడి ద్వారా ఒక మంచి ఆస్ట్రాలజీ చూపించుకున్న తర్వాతనే మీరు ధరించాల్సి ఉంటుంది స్టోన్స్ విషయంలో. మరి ఏ దేవతను ఆరాధన చేసుకుంటే మంచిదయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనారాయణమూర్తి అంటే రవి, హనుమాన్, ఇవన్నీ కూడా మేషరాశికి సంబంధించిన ఫైర్ అండ్ కరేజ్కి అనుకూలంగా చెప్పబడిన దేవతలు అన్నమాట. ఇంకా చెప్పాలి అంటే సింపుల్గా ఓం సుబ్రహ్మణ్య స్వామి నమః చెప్పుకోవచ్చు, ఓం స్వామి సరవణ భవ, ఓం గుహాయ నమః, ఓం వల్లి దేవతా సహిత సుబ్రహ్మణ్య స్వామి నమః ఇలా చెప్పుకోవచ్చు, ఓం సూర్యాయ నమః, ఓం హనుమతే నమః. ఇలాంటి మంత్రాలను రోజుకు కొన్ని నిమిషాల పాటుగా భక్తితో జపించడం ద్వారా మీ యొక్క మనస్సు స్థిరంగా ఉంటుంది, శరీరానికి ఒక డిసిప్లిన్ అనేవి వస్తాయండి. సో ఇంతవరకు కూడా గుణగణాలు ఇవన్నీ రంగులు ఇవన్నీ చెప్పుకున్నాం కదా. మరి జీవితంలో విజయం సాధించాలంటే విజయ రహస్యాలు ఏంటి అంటే
మనం చెప్పబోయేది జ్యోతిషం మాత్రమే కాదండి, ప్రాక్టికల్ లైఫ్ లెసన్స్ కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా రాశిని బట్టి, తత్వాన్ని బట్టి చెప్పబడుతున్నటువంటి విషయాలు, ముఖ్యమైన విషయాలు. ఆసక్తిని నోట్ చేసుకోవచ్చు అండి. మీరు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కనీసం 1 నిమిషం పాటుగా ప్రోస్ అండ్ కాన్స్, మంచి చెడులు ఆలోచించండి. రెండవది, ఏ పని ప్రారంభించినా దానికి ఒక డెడ్ లైన్ డిసైడ్ చేసుకోండి. సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకోండి. డెఫినెట్గా అచీవ్ అవుతారు. చిన్న ప్రాజెక్ట్ అయినా ప్రారంభం నుంచి ముగింపు వరకు, చివరి వరకు కూడా డిసిప్లైన్తో కంప్లీట్ చేయండి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. కోపం వచ్చినప్పుడు వ్యక్తిని కాదు, సమస్యను టార్గెట్ చేయండి దయచేసి. ప్రతి వారం కనీసం ఒక రోజు ఇతరుల పొరపాటును మన్నించడం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. అంటే క్షమాగుణం నేర్చుకోవటం, అలవర్చుకోవటం. ఇంకా మీ యొక్క ఆరోగ్యాన్ని తక్కువ చేసి చూడవద్దండి. మీ శక్తి మీ బాడీ నుంచే వస్తుంది కాబట్టి మీ యొక్క బోర్డంని ఇతరులపై వెంట్ చేయకుండా కొత్త స్కిల్ ఏదైనా నేర్చుకోవడానికి ఉపయోగించండి. కుటుంబము, జీవిత భాగస్వామి, మిత్రులు అంటే ఫ్రెండ్స్, వారు ఇచ్చే ఫీడ్బ్యాక్ను పూర్తిగా ఇగ్నోర్ చేయకుండా ఒకసారి సీరియస్గా ఆలోచిస్తూ ఉండండి. అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు చూస్తూ ఉండండి. ఫెయిల్యూర్ని పర్మనెంట్ స్టాంప్గా కాదండి, నెక్స్ట్ అటెంప్ట్కి గైడ్గా చూసుకోండి దయచేసి. ఎందుకంటే మీరు ఎనర్జెటిక్గా ఉండిపోతూనే ఉంటారు. మధ్యలో కథ పాస్ తీసుకుని చూసుకుంటూ ఉండాలి. మీలో ఉన్న ఫైర్ని డిస్ట్రక్షన్కి కాదు, క్రియేషన్కి ఉపయోగించండి దయచేసి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం మేషరాశి వారి అసలు స్వభావము, నక్షత్రాల ప్రభావము, వ్యక్తిత్వము, రహస్యాలు, చదువు, ఉద్యోగం, వ్యాపారం, డబ్బు, ప్రేమ, వివాహం, పిల్లలు, తల్లిదండ్రులు, విదేశాలు, ఆరోగ్యం, ఆహారం, అదృష్ట సంఖ్యలు, అంశాలు, పరిహారాలు, విజయ రహస్యాలు కూడా ఇందాక మనం ప్రాక్టికల్ కొన్ని టిప్స్ చెప్పుకున్నాం. ఇలా అనేక కోణాల్లో సమగ్రంగా మనం మాట్లాడుకున్నాం కదా. మరొకసారి చెప్తున్నాను, నేనేంటంటే ఇది పూర్తిగా చంద్రరాశి ఆధారంగా చెప్పబడినటువంటి ఒక విశ్లేషణ అండి. మీ యొక్క వ్యక్తిగత జాతకంలో కూడా లగ్నం, నవాంశ, దశలు, యోగాలు, గ్రహ బలాలు, గ్రహ దోషాలు ఇవన్నీ కలిపి చూసినప్పుడే ఫైనల్ ఫలితాలు అనేవి అవుట్రేట్గా చెప్పవచ్చు, చెప్పాల్సిందే. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆత్మ విశ్లేషణ కోసం, సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం, ఒక ప్రేరణ కోసం దయచేసి ఉపయోగించండి. మీ యొక్క జీవితంలో ఎప్పుడు కూడా మేషరాశి వారి శక్తి మంచి దిశలో, ఒక మంచి డైరెక్షన్లో, ఒక న్యాయమైన దిశలో, ఒక సేవా డైరెక్షన్లో మూవ్ అవ్వాలని, ప్రవహించాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మొదటిసారి మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్కి వస్తారో మన విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కనుక ప్రెస్ చేయండి. మేము చేసే తదుపరి వీడియోస్ ఏ ఒక్కటి కూడా మీకు మిస్ కాకుండా ఉంటాయండి. ఇదే విధంగా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలన్న ఆసక్తి కనుక ఉన్నవారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. అది రికార్డెడ్ వీడియోస్ ఉంటాయి, అంటే ఒక 30 వీడియోలు ఉంటాయి. మీకు కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా డిజైన్ చేయబడింది. రోజు ఒక అరగంట చాలండి. అలా చాలామంది ఆ కోర్స్ జాయిన్ అయిపోయి సక్సెస్ఫుల్ నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్ లింక్ను కూడా జాయిన్ అవ్వడానికి డిసిషన్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.